హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సోనీ సుబ్బు వ్లాగ్స్. ఇదైతే బ్రెడ్తో డిఫరెంట్గా ట్రై చేసిన స్నాక్ అండి. చాలా ఈజీగా టేస్టీగా ఉంటుందండి. ఇంకా మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బ్రెడ్ పీసెస్ని అయితే వేసుకొని మీడియం ఫ్లేమ్ టు సిమ్ ఫ్లేమ్ అయితే అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. మళ్ళీ హై ఫ్లేమ్లో పెట్టేస్తే మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో జాగ్రత్తగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలండి. అదే ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక 1 టేబుల్ స్పూను జీలకర్ర అయితే వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి చిటపట్లు ఆడేంత వరకు. ఇప్పుడు సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలను అయితే వేసుకోండి. మీకు స్పైసీగా కావాలి అనుకుంటే సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి కూడా ఇప్పుడే వేసుకోవాలి. నేనైతే పిల్లల కోసం చేశాను కదా, సో పచ్చిమిర్చి వేసుకోలేదన్నమాట. ఉల్లిపాయ కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ఫ్రై అయ్యడానికి కొంచెం సాల్ట్ అయితే వేసుకోండి, అంటే సాఫ్ట్ అవ్వడానికి అనమాట. ఉల్లిపాయ కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకున్న టమాటోలను అయితే వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. సిమ్లో పెట్టుకొని లిడ్ క్లోజ్ చేసుకొని మగ్గించుకోండి టమాటోని. టమాటోలు బాగా మగ్గిన తర్వాత మీ దగ్గర షెజ్వాన్ సాస్ కానీ పిజ్జా పాస్తా సాస్ కానీ ఉంటే వేసుకోండి. లేదు అనుకుంటే టమాటోల్ని, వెల్లుల్లిని, ఇంకా పచ్చిమిరపకాయల్ని రుబ్బేసుకొని వేసుకోండి. వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే పిజ్జా పాస్తా సాస్ వేసుకున్నాను. దాని తర్వాత కొంచెం టమాటో కెచప్ కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసి మనం ఏదైతే స్టార్టింగ్ రెడీ చేసుకొని పెట్టుకున్నామో బ్రెడ్ పీసెస్ని వాటిని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. నేనైతే స్టార్టింగే సాల్ట్ వేసుకున్నాను కదా, ఉల్లిపాయ మగ్గించుకోవడానికి వేసుకున్న సాల్టే సరిపోయింది. ఎందుకంటే పిజ్జా పాస్తా సాస్లో కూడా కొంచెం సాల్ట్ ఉంటుంది. ఒకవేళ మీరు చెక్ చేసుకోండి, సాల్ట్ సరిపోకపోతే ఇప్పుడే వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పైన కొత్తిమీర జల్లుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారండి. ఈ రెసిపీని మనం జస్ట్ 2 మినిట్స్లో అయితే రెడీ చేసేసుకోవచ్చండి. ఈజీగా, టేస్టీగా, ఫాస్ట్గా అయితే రెడీ చేసుకోవచ్చు ఈ బ్రెడ్తో స్నాక్ని. మీలో ఎంతమంది ఇలాంటి స్నాక్ని ట్రై చేశారో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. చాలా టేస్టీగా ఉందండి స్నాక్ అయితే. సో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇంకా వీడియోని చూస్తూ లైక్ చేయకపోతే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నా వీడియోస్ చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. బాయ్ బాయ్.